మర్దు రంగన్న కాదు అడిగేది ఏంటంటే ఒక్క ఒకటి నిమిషం నేను ఒక్క చెప్పేది నిమిషం మర్దు. మీ లైవ్ లో ఒక్క నిమిషం మీ లైవ్ లో హనుమంతుల వారికి శిలువ మోస్తున్న యేసుక్రీస్తుల వారికి టాపిక్ వచ్చింది కానీ నేను అప్పుడేగా వచ్చింది. ఎందుకన్నా అసలు ఇంత పచ్చి అబద్ధాల నేను చెప్పేది వాళ్ళతో పాటు ఇవన్నీ నువ్వు కూడా అట్లా కదా. నేను అన్న చెప్పేది నువ్వు కూడా వినబ్బా. మర్దోకు నేను చెప్పేది వింటావా నువ్వు? నేను చెప్పేది పూర్తి విను. నువ్వెంతసేపు నా ఒక్క అవతల నిమిషం అవకాశం నేను కూడా ఇవ్వవా? నువ్వు అప్పుడే కదా మాట్లాడేదే తప్ప. వచ్చింది. నీ ప్రకారంగా చెప్తాను ఒక మాట. ఇప్పుడు సరే దీని మీద డిబేట్ మాట్లాడాలంటే నువ్వేం చేయాలి? రావడమే పాయింట్ ఎత్తుకోవాలి, అంతేగాని ఆడ అట్లన్నారు ఈడిట్లన్నారు, ఈడు ముందుంది ఆడ ముందుంది ఏందది ఎవలై అది అవసరం లేదు నీకు. నువ్వేంది మనము ఇప్పుడు లైవ్ కి వచ్చినాక 10 మందిలోకి వచ్చినాక కాదన్నా చెప్పాలి నువ్వు కదా. ఒక్క సబ్జెక్ట్ నిమిషం అవన్నీ పక్కన పెట్టు. రంగన్న నీకు 10 మంది అర్థం చేసుకోవాలంటే నువ్వేం చేయాలి? ఒక్క నిమిషం అందరూ మాట్లాడడం వేరు, రంగన్న మాట్లాడడం వేరు. అన్ని ఛానల్స్ వేరు, రంగన్న ఛానల్ వేరు. నేను ఎప్పటికీ కానీ నాకు నేను ఎవరిని ఒక్క నిమిషం తిట్టలేదు, నేను నువ్వు మాట్లాడను. ఒక్క నేను ఒక నిమిషం మాట నువ్వు చెప్తాను. ఒక్క నిమిషం నువ్వు లైవ్ లో నన్ను ఎన్ని తిట్టినా, లైవ్ సిద్ధాంత పరంగా మనం ఎన్ని తిట్టుకున్నా కూడా నాకంటూ పర్సనల్ గా నీ మీద చాలా చాలా మంచి అభిప్రాయం ఉంది. చాలా చాలా మంచి అభిప్రాయం ఉంది, ఉంటుంది. కాదన్నానా? నేనేమన్నా నేను తిట్టానా? అది కాదు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు నేనే అడుగుతున్నాను. ఇప్పుడు ఒక పాయింట్ తీసుకున్నాము, ఆ పాయింట్ కు వ్యాలిడ్ గా నువ్వు అడగాల్సింది అడిగితే అయిపోద్ది. అది వదిలేసి ఎక్కడికో తీసుకెళ్లి మాట్లాడితే అది ఆ టాపిక్ ఎందుకు? నువ్వేంది ఇప్పుడు ఏమడగదలుచుకున్నావు? నువ్వు ఏమడగదలుచుకున్నావు అడుగు. ఓకే, తర్వాత ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు చెప్తాను చూసావా, ఇప్పుడు కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. నేను అడగాల్సింది ఇంతే. నేను డ్రైవింగ్ లో ఉన్నాను, మన రంగన్న ఛానల్ లైవ్ జరుగుతుంది కదా, నీ ఛానల్లో ఎప్పుడు నేను ఫాలో అవుతా. మన రంగన్న ఛానల్ లైవ్ కదా అని చెప్పి నేను చూస్తూ ఉన్నా. అక్కడ 30 కేజీలు శిలోమయ్యన వాడు, తర్వాత హనుమంతులు చిటికిన వేలు 10,000 ఏనుగులు సమానం బలం అంటే ఓకే అని చెప్పి అప్పుడు వచ్చానన్నా నేను. దాని గురించి మాట్లాడదామంటే వచ్చినావు కదా, ఓకే, నేను కాదనలేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే లైవ్ కు వస్తే, ఇప్పుడు లైవ్ కు రా, వచ్చి ఏం చెప్పాలి నువ్వు? నీ పాయింట్ ఏదో చెప్పు. ఎవ్వరు కావాలంటే అందరినీ బ్యాక్ నేను చెప్పేది నువ్వు సవనావతన్నా, నేను నువ్వు తప్ప ఎవరు ఉండరు. కాకపోతే నువ్వు చెప్పాల్సింది ఏంది? నువ్వు పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏది చెప్పదలుచుకున్నావు అది చెప్పాలి, కానీ అది వదిలేసి ఎక్కడికో పోతావు, మాట్లాడతావు మళ్ళా. ఇప్పుడు చెప్పాలి కదా. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న, నేను ఏమంటున్నా, ఈ లైవ్ లో నేను ఏం విన్నాను, ఎందుకు వచ్చాను అని చెప్పాలి కదన్నా. సరే మర్దుకు, నువ్వు ఒకటి సవనాథన్ ఎప్పుడన్నా నేను తిట్టాడా? ఏడనగా తిట్టేట ఒక్క చిన్న రికార్డ్ తిట్టాడు. ఎక్కడ తిట్టాడు? సవనాథన్ ఒకటి చెప్తాను, వారితో రంగన్న ఒక్క నిమిషం. సహనావతి నీకు సోషల్ మీడియాలోనో లేదంటే ఫోన్ కాస్త తెలిసేమో, అడ్రస్, వాడు వయసు, వాడు కాలేజు ప్రతిదీ తెలుసు. వాడు నన్ను తిట్టాడు, కూడా నేను ఇప్పటికీ కూడా నువ్వు మరీ ఇంకో రకంగా మాట్లాడుతున్నావు. అలా కాదు, పద్ధతి కాదు అది. నువ్వు అడిగే నువ్వు అడిగితే చెప్పానా లేదంటే ఎందుకు చెప్పాను? నువ్వు అడిగితే చెప్పాను కదన్నా, లేకపోతే నేను ఎందుకు చెప్తానన్నా? నువ్వు దాన్నే పట్టుకుంటావు కానీ నేను చెప్పేది వినవా నువ్వు? నేనేమంటున్నా, ఇప్పుడు క్రైస్తవం శాంతి మతము అవునా కాదా? కాదు. శాంతి మతం అయితే కాదు. 100% కాదు. ఓకే, నువ్వు స్టేట్మెంట్ సూపర్ స్టేట్మెంట్ ఇచ్చావు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా కానీ కుడి చెంప కొడితే యేసు చెప్పినట్లుగా ఎడమ చెంప చూపించండి అని చెప్తాడు కదా. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమంటాడు, అదైతే అబద్ధం అంటావు. అది నిజమే. అది అంటే అది కాదన్నప్పుడు ఇది ఎట్లా నిజమే? ఇది నాకు అర్థం కాదు. అక్కడే ఆత్మీయంగా తెలుసుకోవాలి. అక్కడ మోషేకి యెహోషువకి ఒక వృత్తాంతం ఉంటది. వృత్తాంతం అంటే ఒక సందర్భం వస్తది. యుద్ధం చేసేవాళ్ళు యుద్ధం చేయండి, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయండి అని చెప్పి అక్కడ ఒక మోషే అక్కడ ఒక చెప్తాడన్నమాట. మేము యుద్ధం చేసేవాళ్ళం. బైబిల్ నేను చదవలేదా మర్దు? నువ్వు బాగా ఆలోచించుకో. నువ్వు ఆలోచించి మాట్లాడుతున్నావు, ఆలోచించకుండా మాట్లాడుతుంది. బైబిల్ దగ్గర దయచేసి నాకు చెప్పొద్దు, కానీ నీకు ఆల్రెడీ అర్థమైంటుంది. నేను బైబిల్ చదివానంటావా చదవలేదంటావా? నీ మనస్సాక్షిని చెప్పు. నాకు బైబిల్ తెలియదంటావా తెలుసు అంటావా తెలియదంటావా బైబిల్? మరి నువ్వు ఆ పాయింట్ ఎత్తుకుంటా, నేను ఏ పాయింట్ ఎత్తుకుంటాను నీకు? ఒక్క నిమిషం, నీకేమైనా పిచ్చా వెర్రా? అఖిల్ లాగా నువ్వు కూడా ఏందన్నా క్వశ్చన్ అడుగుతావు, మళ్ళీ నువ్వే మాట్లాడతావు. ఏందన్నా మీ మొత్తం మాదిరిలాగా?
నువ్వు మతోన్మాదులు అనొద్దు మరి మధు. ఏందన్నా అది పద్ధతి నువ్వు కాదు. ఒక అడిగావు మళ్ళీ వ్యక్తిని నువ్వే ఒకటి మాట్లాడుతున్నావు, ఒక నువ్వు ఒక ఒక నువ్వు మాట అడిగావు మళ్ళీ చెప్తాను. నువ్వే మాట్లాడుతున్నావు. ఒక మాట చెప్తా విను. సర్లే నేను మాట్లాడేది కాదు, ఒక మాట చెప్తాను. ఇప్పుడు మతోన్మాదులు అంటే ఎవరు ఛీ! అంటే గనుక బైబిల్ రిఫరెన్స్ రంగనా ప్రకారంగా నేను రంగనా మాట్లాడతాను. రంగనా నిజంగా నువ్వు కూడా బాగా మారిపోయావన్నా. కనీసం క్లా- నేను మారిపోవడం కాదు, నువ్వు మారిపోయావు. ఫస్ట్ పాయింట్ అది తెలుసుకో. నువ్వు ఫస్ట్ పాయింట్ నువ్వు మా మారిపోయావు కాబట్టి ఒక్క ఇట్లా నిమిషం మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం మారిపోయింది సిద్ధాంతపరంగా. నేను సత్యదేవుని సత్య మార్గాన్ని తెలుసుకున్నాను. మన ఇద్దరి మధ్యలో సిద్ధాంతపరంగా తేడా ఉంది కానీ మన ఇద్దరం ఒకే చేసేస్తారు కదా. మన ఇద్దరు చచ్చిపోతే ఇదే భారతదేశంలోనే కదా మధ్యలో కలిసిపోయింది మన ఇద్దరం. మరి అలా అయితే ఇంకేమైనా గనుక తేడా ఉందా? సరే, అలా అయితే గనుక నేను శ్రీకృష్ణుడు దేవుడు అంటాను, నువ్వు కూడా దేవుడే కదా. అన్నది ఒకప్పుడు అన్నావు, ఇప్పటికీ అంటున్నావు, అంతేనా? ఇప్పుడు నేను అనను. అంటే ఇప్పుడు ఎందుకు శ్రీకృష్ణుడు అనట్లేదు? ఇప్పుడు ఎందుకు అనట్లేదు? శ్రీకృష్ణుడు ఒక్క నిమిషం, మరి యేసుక్రీస్తుని దేవుడు అని నువ్వెందుకు అనట్లేదు? నేను ఎప్పుడు కనలేదు కదా. ఇంతవరకు నేను దేవుడు అని అన్నానని నీకు ఎప్పుడన్నా చెప్పానా? దేవుడు నా యేసు నా దేవుడు అని ఎప్పుడన్నా అన్నానా? నేను అనలేదు కదా. కాదు, యేసుక్రీస్తుల వారు దేవుడు అని నువ్వు ఒప్పుకుంటావా? అదే నేను అంటున్నా, నేను ఒప్పుకోను. కానీ నేను అన్నానని నువ్వెట్లా చెప్తున్నావు అంటున్నా. నేను ఎప్పుడన్నాను? నేను అదే అంటున్నా. మరి కృష్ణుడిని నేనెందుకు దేవుడు అని ఒప్పుకుంటా? అబ్బా, మంచి పాయింట్. ఒక్క నిమిషం, మంచి పాయింట్ తీసుకొచ్చావన్నా. అన్నావు కదా, కాదు కాదు, రంగా రంగా ఒక్క నిమిషం, రంగా ఒక్క నిమిషం. నీకు తెలుసో తెలియకో మంచి పాయింట్ తీసుకొచ్చావు. ఇది మన భారతదేశానికి కావాల్సింది మత సామరస్యం, మతోన్మాదం కాదు. ఇగో మీరు ఇప్పుడు మా క్రైస్తవులందరం మా అందరం కలిసి శ్రీకృష్ణుల వారు దేవుడని మేము ఒప్పుకుంటాం. యేసుక్రీస్తుల వారు మీరు దేవుడని మీరు ఒప్పుకుంటారా? గౌరవించావు, సంతోషము. ఇంకోటి ఏంటంటే శ్రీకృష్ణ వారిని కాదు, నేను చెప్పేది అడిగిందని సమాధానం చెప్పు. యేసుక్రీస్తుల వారు లోక రక్షకుడు, ఆయన ఆది అంతమని మీరు ఒప్పుకుంటారా? మర్దుకు ఒక మాట చెప్తాను. నేను అన్న ఒక్క నిమిషం, ఇదే తేడా, నీకు మాకు తేడా ఇదే. నేను కన్ఫ్యూజ్ చేయను. యేసుక్రీస్తుల వారు లోకరక్షకుడు, యేసుక్రీస్తుల వారు లోకరక్షకుడు, సర్వలోక రక్షకుడు, ఆయనే ఆది అంతమని ఒప్పుకుంటావా? నేను కృష్ణుడు దేవుడు అని ఒప్పుకుంటా. కృష్ణుడు దేవుడు అని ఒప్పుకుంటావా? నేను ఒప్పుకుంటా అన్న. మరి యేసుక్రీస్తులో లోక రక్షకుడు, ఆయన దేవుడు అని ఒప్పుకుంటావా? సరే, ఇప్పుడు ఈ లెక్కన వేసుకుంటే గనక సరే, ఇప్పుడు మా ఇంటికి వచ్చి ప్రసాదాలు పాడు పడేసి తినే కూడా సిద్ధంగా ఉన్నావా? నువ్వు సత్యనారాయణ వ్రతం చెయ్యు, నేను వచ్చి కూర్చుంటానా? వస్తావు, ఓకే, రైట్. సూపర్ పాయింట్ లెక్క వచ్చావు, నువ్వు బాగా చెప్తున్నావు. తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతికి వెళ్దాము, వస్తావా? నీకేం శిక్ష వెర్రే అన్న. వెంకటేశ్వర నేను చెప్పేది నేను అడుగుతున్నాను. నా దేవుడు వెంకటేశ్వర స్వామి అని నేను అంటాను. నువ్వు నా ఎమ్మడి వచ్చి వెంకటేశ్వర స్వామి గుడి కాడికి వచ్చి నేను కూడా పొట్ల దండాలు చేస్తాను, నువ్వు పొట్ల దండాలు చేసి వస్తావు. తర్వాత నేను చర్చికి వస్తా, ఓకేనా? నువ్వు చర్చికి రావాలి. ఇప్పుడు మీ విశ్వాసాన్ని నేను హృదయపూర్వకంగా నేను గౌరవిస్తా, నేను పాటిస్తా. మా చర్చికి వచ్చి మా మట్టలాదివారం అంటే రొట్టె ఇస్తా, లేదంటే ఓ ద్రాక్షరసం నువ్వు తాగుతావా? మమ్మల్ని గౌరవిస్తావా? నాకు ద్రాక్షరసం అలవాటు లేదు, కానీ మ్యాట్ వచ్చేసి ఏంటంటే నేనైతే అక్కడికి వెళ్తాను. ఇక్కడే తేడా వస్తుంది. ఇక్కడే తేడా వస్తుందన్నా. ఇక్కడే తేడా వస్తుందన్నా. మీరు ఉండలేరు అలాగా. మర్దుకు నువ్వు ఏం చేస్తున్నావు అంటే స్టేట్మెంట్ ఇవ్వు, నేను కాదనిలే. దానికి పరిమితికి మించి స్టేట్మెంట్ ఇవ్వద్దు. నేను ఏమంటున్నానంటే పరిమితికి మించి కాదు, ఒక్క నిమిషం, పరిమితికి మించి కాదు. నేను ఇందులో కన్వర్ట్ అయిన తర్వాత నాకు తెలిసింది చాలా మంది నేనేమో నీకు ఎరుపుకులా కనిపిస్తున్నానా అన్న? ఎందుకు వచ్చాను అనుకున్నా? నువ్వు అనుకుంటున్నావు, నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. నేనేమన్నా అన్నానా? నేను అన్నానా? చెప్పు. అనలేదు కదా. నువ్వే అంటున్నావు నేను ఎరుపుకులా కనపడుతున్నానా అంటున్నావు. నేనైతే రాముడైతే కాదు. సరే, అలాంటి రాముడైతే నేను కాదు. కానీ ఇప్పుడు మేము ఇతర మత సహనం కోరుకుంటాము, మీరు కోరుకుంటారా? అలా అయితే కనుక మరి ఇప్పుడు లైవ్ లో వచ్చినప్పుడు ఆ శ్రీమూర్తిని అలా ఎట్లా భావించగలుగుతావు? అలా ఎట్లా మాట్లాడగలుగుతావు? తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎలా మాట్లాడగలుగుతావు లైవ్ లో? నువ్వు పరమత సహనం కలిగిన వానివైతే పాయింట్కి వచ్చావు. అంటే అవతల నన్ను బూతులు తిడితే నేను తిట్టించుకోవాలి. నేను మాట్లాడితే పరమత సహనం కాదు. ఇదే కదా రంగా నువ్వు చెప్పేది? కాదు, నేను పాయింట్కి వచ్చాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వు నా పాయింట్ లో నువ్వు ఉన్నావు. మ్యాట్ వచ్చి ఒక్క నిమిషం ఆగా.
ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు పరమత రంగా. సహనం అంటే అలా ఉంటుంది. అవతల వాళ్ళు నన్ను బూతులు తిట్టినా పర్వాలేదు. మేము విశ్వసిస్తున్న, ప్రపంచంలో అత్యధికంగా విశ్వసిస్తున్న యేసుక్రీస్తుల వారిని గనక, నేను లైవ్ లో ఉండగా ఎవరైనా యేసుక్రీస్తుల వారిని గనక పొర్రపాటున ఒక్క దూషిస్తే, రాముడు కృష్ణుడు దీని అమ్మ హిందూ గ్రంథాల్ని జంగుతా నేను. అది మాత్రం కన్ఫర్మ్. పరమత సహనం అంటే అదే నీ దృష్టిలో? మరి ఒక్క నిమిషం, పరమత సహనం యేసుక్రీస్తుల అంటే ఏం వారిని తెలుసా? పరమత సహనం అంటే ఏందో తెలుసా నీకు? అసలు ఆ వర్డ్స్ కి అర్థం ఉంది తెలుసా నీకు? పరమత సహనము అంటే ఒక్కటి చెప్తా నువ్వు ఏంటంటే, మన నేను దేవుళ్ళను చెప్తా. ఒక్క నిమిషం ఆగు. నేను చెప్పాను, ఒక్క నిమిషం ఆగమ్మా. పరదేవ రంగా, నువ్వు దేవతలని హిందూ మనము గ్రంథాలు బలాయించడము. చదవలేదు. రంగా, నువ్వు హిందూ గ్రంథాలు చదవలేదు. నేను చదివాను, నేను చెప్తా విను. ఇగో దేవి పురాణంలో పరమత సహనం పట్ల చాలా బాగుంది. ఏంటి? గౌరవించాలి అంటే రాక్షసులు కూడా గౌరవించాలి, తర్వాత సామాన్యులు గౌరవించాలి, ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి అని దేవి పురాణం చెప్తుందిగా. రామాయణంలో ఉందిగా, మహాభారతంలో ఉందిగా. మహాభారతంలో ఎక్కడుందని అడుగుతావా? శల్య పర్వంలో ఉంది, అరణ్య పర్వంలో ఉంది. మీరు చదవలేదా నువ్వు? నువ్వు బైబిల్ ని ఫోకస్ చేసావు. అది కూడా బైబిల్ ని ఎలా ఫోకస్ చేసావు? సజీవాహిని. ఏ రోజు నీ మొహానికి బైబిల్ పూర్తిగా పైనుంచి కిందాక నువ్వు చదివిందే లేదు, ఆది కాడానికి ప్రకటన గ్రంథం వరకు. అన్న ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటది అన్న. పరమత సహనం అంటే అది చాలా ఉంటది. నేను మీ లైవ్ లో విన్నది ఇంతే. అర్థము, దానికి అర్థం అదేనా? పరమత సహనం అంటే అదేనా? సరే, అంటే మీరు ఎన్ని కాదు రంగా, ఎన్ని అబద్ధాలు చెప్పారు అట్లా కాదు. నేను ఎన్ని అబద్ధాలు చెప్పారు. ఒక్క మాట చెప్తాను. నేను హిందూ ధర్మాన్ని నేను ఫాలో అవుతున్నాను అంటే, నేను ఏ ఛానల్లోకి వెళ్ళినా కూడా, నేను ఏ ఛానల్లోకి వెళ్ళినా నోరు మూసుకుని అవతల ఆ ఛానల్ ఓనర్, అంటే ఆ ఛానల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, మీరు మాట్లాడండి మర్దుక్ గారు అనేంత వరకు నేను నోరు ఏ ఛానల్లో కూడా నేను ఊరుకోలేదు. కానీ రంగా గారు ఛానల్లోకి వెళ్ళగానే సైలెంట్ గా ఉంటా. మర్దుక్ గారు మీరు మాట్లాడండి అంటే అప్పుడు మాట్లాడతా. తెలుసా నీకు? ఫస్ట్ లైవ్ నుంచి చూస్తున్నావు నువ్వు. యాడున్నావు నువ్వు? నేను ఆగు మర్దుకు, ఆగు, నువ్వు అట్లా మాట్లాడొద్దు, ఆగు అంటున్నా. నువ్వు విన్నావా? వినలేదు నువ్వు. మరి పరమత సహనం అని పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు. ఒక మాట చెప్తాను, శ్రీరాముడి మీద ఒట్ట చెప్పు, నేను అలా లేదని. నువ్వా? నేను శ్రీరాముల మీద నీకు రిటర్న్ చూపిస్తా, ఆ లైవ్ చూపిస్తాను కావాలంటే. ఆ లైవ్ శ్రీరాముడి మీద ఒట్ట చెప్పు, నేను అలా లేదని. నువ్వు బాబు ఒక్క నిమిషం చెప్తా. 30 కేజీల సిలువ మోయలేకపోయాడు యేసు. హనుమంతుల వారు ఇంత బలవంతుడు అన్నప్పుడు నేను వచ్చాను. హనుమంతుల వారు ఇంత బలవంతుడు అయితే ఒక నిమిషం, హనుమంతుల వారి గురించి నాకు చిన్న ప్రశ్న ఉందే, నేను వచ్చాను. మీకు శాతముట్ట కాక ఇంతదాకా తీసుకొచ్చారు అంటే మీకు సమాధానం చెప్పలేరా? మీరు హిందూ గ్రంథాలు చదవలేరా? ఫోన్ పెట్టానా? పోయింది, ఇంకా నేను పోయింది. ఫోన్ పెట్టు. హిందూ గ్రంథాల గురించి అడిగితే నువ్వు కూడా ఏం పీకలేవు, నాకు అర్థమైపోయింది.